మొన్న వేసిండు ఆయన, మొన్న మున్సిపల్ ఎలక్షన్లు వేసిండు. జనసేన వేసింది మున్సిపల్ ఎలక్షన్, పోటీ క్యాండిడేట్లు ఉండే మా దగ్గరనే తోడే మరి. అదే ప్రజాస్వామ్యం అండి, ఎవరన్నా చేయొచ్చు. అలయన్స్ ఉంటే ఉంటుంది. అలయన్స్ ఏమైనా ఉంటే నిర్ణయించింది మా పార్టీ అధినాయక కదా, హైకమాండ్. పసుపు బోర్డు తెచ్చిన ఘనత మీకు దక్కింది, అయినప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హెచ్చరిస్తారు. అయినా కూడా మీరు మాట్లాడుతున్నారు. ఏమన్నాడు? ధాన్యం కొనుగోలులో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హెచ్చరిస్తారు. పసుపు బోర్డు తెచ్చిన ఘనత దక్కింది మీకు. రైతులు మీ జిల్లాలో కూడా రైతులు రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి. దాని విషయంలో మీరు రాష్ట్రానికి సపోర్ట్ చేస్తారని చెప్తారు. దీని మీద ఇది మంచి ప్రశ్న అడిగినారు. నల్గొండ జిల్లాలో వరి బాగుంటుంది కదా, ఇది ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తా ఈ ప్రాబ్లం. వరి కోతలతోటి, కోతలు కాకంటే ముందు 4 రోజుల ముందు మీ కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టవరు? లారీలు లేవు అంటారు, అవునా? ఇసుక దోలినికి లారీలు కొరతాయింది ఎప్పుడన్నా? దొంగ ఇసుక మాఫియాకి లారీలు కొరతాయినాయా? దొంగ మొరానికి కొరతాయినాయా? ఇదే రాష్ట్రము, గదే లారీలు, గదే రోడ్లు, గదే డ్రైవర్లు కదా. డ్రైవర్లు లేరు, లారీలు లేరు, సుతిలి లేదు, గోనె సంచులు లేవు, లేబర్ లేదు. ఇసుక దోలుతానికి లేబర్ ఉన్నదా? కొత్తగా మట్టి మాఫియా ఎక్కువ మా జిల్లాలో. చిత్తశుద్ధి మింగడంలో రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళకి దాని మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. రియల్ ఎస్టేట్ దోపిడీ మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. బెదిరించి ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి, ఇక్కడ ఉన్న మీరు చేసిన ప్రామిసులు మహిళలకి, యువతకి, ఎన్ఆర్ఐలకి, రైతులకి, వాటి మీద లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చేసిన వాగ్దానం మీద ఉంటే బాగా. ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి దీంట్లో పెట్టండి. ఎవరికి చెప్తుండు రేవంత్? ఎవడి మీద నువ్వు 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 ఏది ₹100 నువ్వు పెడుతున్నావా? వరి మొత్తం ఎఫ్సిఐ ఉంటుంది. ఇంకా 32 లక్షల టన్నులు బాకీ ఉన్నాడు ఎఫ్సిఐకి, కొంటలేదు అంటున్నాడు, చూసిర్రా? ఇంకా బాకీ ఉన్నాడు లాస్ట్ 2 ఇయర్స్ది. ఎందుకు ఇవ్వలేదు? టైంకి కొనుగోలు చేయక, ఇప్పుడు ఎండాకాలం ఎండలు దంచుతూ ఉంటే మేల కొనుగోలు చేయక రోడ్ల మీద వేసి రైతులను గోసపుచ్చుకొని అవన్నీ నూకలయ్యి మళ్ళీ ఎఫ్సిఐ నామ్స్లో రాకుండా మంచిది జడగొట్టి పంటని అకాల వర్షాలకి తడవనిచ్చి మార్కెట్ యార్డుల సౌలతులు లేకుండా, కొనుగోలు కేంద్రాల సౌలతులు లేకుండా నీ బోంద ప్రభుత్వం నడుపుతున్నావు. ఫాల్తు చీఫ్ మినిస్టర్ నెంబర్ 1 అంటే రేవంత్. మళ్ళా ఈయన రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఈయన చేసే ఈ పనికి కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫ్రీగా ఏం చేయడు ఈయన, కమిషన్ కూడా ఇస్తుంది. కొంటలేడని ఎట్లా అంటాడు? దోవడ పనులు రాలగొట్టాలి రేవంత్. 32 లక్షల టన్నులు ఇంకా బాకీ ఉన్నావు. ఎక్స్పోర్ట్ పెంచుకో. నువ్వు ఎఫ్సిఐకి ఇచ్చేదే బాకీ ఉన్నావు. సరే, నీ మాటలే నిజం అనుకుంటే నువ్వు అధికంగా ఎఫ్సిఐ తీసుకునేదానికంటే, ఎఫ్సిఐ బ్రదర్, ఎఫ్సిఐకి ఎంత ఇస్తారో నిర్ణయం చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉంటుంది నెంబరు. ఇక్కడ నుంచి ఇక్కడ మంత్రి పోయి, ఇక్కడ ఆఫీసర్లు పోయి చెప్తారు ఈ సంవత్సరం ఇన్ని ఇస్తామని. 24, 25, 25, 26లా ఈ 2 సంవత్సరాలు ఇస్తాన దాంట్లోనే 32 లక్షల టన్నులు ఇంకా తక్కువ ఇచ్చిర్రు. అంటే నువ్వు ఎంత పండిస్తున్నావు, నువ్వు ఎంత ఇయ్యదలుచుకున్నావు, నీకే తేడా తెలియదా?
నువ్వు ఎక్కువ పండిస్తున్నావు అనుకో నువ్వు ఎక్స్పోర్ట్ పెంచుకోవడం వద్దనడా, నువ్వు ఎథనాల్ ప్లాంట్లు పెంచుకో వద్దనడా, నువ్వు రైస్ బ్రాండ్ ఇండస్ట్రీ పెట్టుకో వద్దనడా, ఇంకా వేరే ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుకో వద్దనడా. ప్రపంచ స్థాయిలో బియ్యము డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. 55 కోట్ల టన్నుల డిమాండ్ ఉన్నది ఇవాళ రోజు. 55 crore టన్స్ డిమాండ్ ఈజ్ అక్రాస్ ద గ్లోబ్. నీ మార్కెటింగ్ శాఖ పీక్తున్నదా? అగ్రి మార్కెటింగ్ శాఖ ఏ దేశం పోయినరు? ఏ దేశంతో టైఅప్ చేసుకుంటూ మేము 38 దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నాం. పాల్తు కోర్స్ చేసాడు పోయి అధికారి అడ్వర్టైజ్మెంట్ దిగా ఓ హార్వర్డ్ పోయి అసలు భారతదేశం చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి అట ఈయననే పికప్ చేసిరట. చదువురానోడు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది హార్వర్డ్, గదే కోర్స్ ఏమని. ఇగో ఈయన ట్వీట్ చేసుకున్నాడు, భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఓ అడ్వర్టైజ్మెంట్ కోర్సు దే ప్రింట్లో అనాథ ఇత్తబడా రోజు వస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఇగో అప్లై నౌ, అదే కోర్సు అప్లై నౌ రోజు వస్తుంది, ఈమెయిల్ వస్తాయి. పోయిండు ఊరికే పైసలు దండ చేసి. మళ్ళీ ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడీలు చదవకపోతే కాలేజీలో నేర్పరా? కాలేజీలో ఏబిసిడీలు నేర్పుతారండి? ఇప్పుడు హార్వర్డ్ ఏబిసిడీ నేర్చుకొని వచ్చింది ఈయన. మనకేం పని లేదు హార్వర్డ్కి, ఇంక ఏబిసిడీ చెప్తారా? స్కూల్లో చదువుకోకపోతే ఏబిసిడీలు కాలేజీలో పోయి చదువుకోమా అంటే ఆడు చెప్పాలి కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి పేరు ఖరాబ్ చేస్తాడు. వైఎస్ఆర్ 2 ఈయన వైఎస్ఆర్ అట, ఆయన మీ జిల్లా అని అనుకుంటా, వేం నరేందర్, ఆయననట కేవీపీ రామచంద్రరావు అట. రాజశేఖర రెడ్డి గోషికి వనికిరాడు లిలిపుట్. ఇంకా బ్రదర్ రాడు రిపోర్ట్ రాడు. అతి ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే ముఖ్యమంత్రి రేవంత్. సంస్థాగతంగా మీరు బలంగా ఇంకా లేరు, 2 సంవత్సరాలు ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తారని చెప్పేసి మీరు దాన్ని చెప్తున్నారు. సంస్థాగతంగా మీరు పార్టీకి గ్రామాలలో కార్యాచరణ ముందుకు పోతున్నారు.